ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గోడం నగేష్ నామినేషన్ దాఖలు చేశారు. నగేష్ వెంట భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా సమర్థవంతమైన పటిష్టమైన ప్రభుత్వం కేంద్రంలో కొనసాగిందన్నారు. దేశ భవిష్యత్తు కోసం మళ్లీ మోదీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ వ్యక్తి ఈ ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తలేడు. ఎంతసేపు ఎమ్మెల్యేల ఫిరాయింపుల కోసం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కోసం పెట్టే శ్రద్ధ ఈ ప్రజల మీద, ఈ ప్రజల సంక్షేమం మీద ఆలోచిస్తలేడు. ఇప్పటికి 2వ పంట వచ్చింది. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి పంటకు బోనస్ ఇవ్వాలి, 2వ పంటకు బోనస్ ఇస్తలేవు. మాట్లాడితే ఈ ప్రాంతంలోని ఆగస్టు 15కి రుణమాఫీ చేస్తా అంటున్నావు. ఇప్పటికీ డిసెంబర్ 9 అంటివి, 100 రోజులు అంటివి, మళ్ళా ఆగస్టు 15 అంటివి. అయ్యా నీకు ఎలక్షన్ కోడ్ అట్లా వస్తే జూన్ 3వ తారీఖు ఎలక్షన్ కోడ్ అయిపోతుంది. మరి జూన్ 15 అనొచ్చు కదా, జూన్ కాకుండా ఆగస్టు వరకు ఎందుకు పోతున్నావు అంటే నువ్వు అప్పుడు మళ్ళా లోకల్ బాడీలలో మళ్ళీ ఒక అబద్ధం చెప్పబడుతుందని. లోకల్ బాడీ ఎన్నికల్లో మళ్ళీ అబద్ధం చెప్పకుండా కొత్త దేశాన్ని వేసుకుంటున్నావు. ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా గేడం నగేష్ గారు 2 లక్షల మెజారిటీతో గెలవబోతున్నారు. ఈ వ్యక్తి